ఫేక్ కాల్స్, వాయిస్ మెసేజ్లను నమ్మి మోసపోవద్దని, మున్సిపాలిటీ ద్వారా పొందే సేవలకు నేరుగా కార్యాలయంలో లేదా మున్సిపల్ పేమెంట్ గేట్వే ద్వారా చెల్లించాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఓ వ్యాపారస్తుడు మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ మాట్లాడుతున్నట్లుగా వచ్చిన ఫేక్ కాల్కు స్పందించి ఆన్లైన్లో గూగుల్ పే ద్వారా ట్రేడ్ లైసెన్స్ కొరకు పేమెంట్ చెల్లించి మోసపోయిన సంఘటనను కమిషనర్ తెలియజేశారు. కార్యాలయం నుండి ఎటువంటి కాల్స్, మెసేజ్లు రావని, ఇటువంటి వాటితో జాగ్రత్త వహించాలని సూచించారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఏ సెక్రటరీ అనేది. మన పట్టణంలో ఇప్పుడే ఒక బిజినెస్ మ్యాన్ నా దగ్గరికి రావడం జరిగింది. మరి మున్సిపల్ కమిషనర్ గారి పేరుతోటి ఎవరో ఆయనకు ఫోన్ చేసి, ఇట్లా మీరు ట్రేడ్ లైసెన్స్ ఏదో చెల్లించాల్సింది ఉంది, ఈ బకాయి మీరు వెంటనే చెల్లించకపోతే మీ మీద చర్యలు తీసుకుంటాము, ఫలానా ఫోన్ నెంబర్కు మీరు గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించండి అని చెప్పడం. మరి ఆయన ఏదో వేరే పనుల్లో బిజీగా ఉండి ఆయన ఇమ్మీడియట్గా కమిషనర్ స్వయంగా ఫోన్ చేశాడు అని చెప్పేసి ఆ డబ్బు చెల్లించిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా కొంత మీరు చెల్లించాలని చెప్పేసి అతన్ని అడిగినట్టుగా అతను ఇప్పుడే మా కార్యాలయానికి వచ్చి ఆ విషయం తెలియపరచడం జరిగింది. మరి అది మా కార్యాలయం నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ, ఎటువంటి ఈ రకంగా వాయిస్ మెయిల్స్ కానీ అట్లాంటివి ఎప్పుడు కూడా రావు. దయచేసి మీకు ఏదైనా మున్సిపాలిటీకి చెల్లించాల్సింది ఉంటే మీరు డైరెక్ట్గా గేట్వే ద్వారా, పేమెంట్ గేట్వే ద్వారా మీరు మున్సిపాలిటీకి డైరెక్ట్గా ఆన్లైన్లో చెల్లించవచ్చు. లేదంటే పురపాలక సంఘ కార్యాలయంలో కానీ, లేదంటే ఈ చెల్లింపు పడిన సెక్రటేరియట్లో ఎక్కడైనా కానీ మీరు డబ్బు చెల్లించిన ఎడల మీ ట్రాన్సాక్షన్ అనేది జాగ్రత్తగా భద్రంగా ఉంటుంది. మరి అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ను రెస్పాండ్ అయ్యి ఇట్లా డబ్బు చెల్లించి, పురపాలక సంఘం పేరుతోటి వచ్చే కాల్స్ని నమ్మి డబ్బు చెల్లించి మోసపోవద్దని నంద్యాల ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా మరి పట్టణ ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏమిటంటే, మన పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి మరి మీ అందరి సహకారం అవసరం. మీరు సక్రమంగా సకాలంలో పన్నులు, నీటి పన్నులు, ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్, అదేవిధంగా డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్లు అన్నీ కూడా సకాలంలో మరి మీ సేవా కేంద్రాల ద్వారా కానీ, ఈ సేవా కేంద్రాల ద్వారా కానీ, లేదంటే డైరెక్ట్గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ చెల్లించండి. మీ నగరాభివృద్ధికి సహకరించండి. థ్యాంక్ యూ.